గుండె నిండా గుడిగంటలు జూన్ 9 ఎపిసోడ్. సంజు గతాన్ని తెలుసుకున్న మౌనిక కంటతడి పెట్టుకున్న కామాక్షి. అంతా పూలమాలలు కట్టే సందడిలో ఉండటంతో ప్రభావతి ఇంట్లో సందడి మామూలుగా ఉండదు. అయితే కాస్త టైం అయ్యేసరికి అందరికీ నిద్ర వస్తూ ఉంటుంది. దాంతో బాలు ప్లేట్లు గరిటె తీసుకొని దబాదబా బాధి నిద్ర మూడ్లోంచి తుల్లిపడేలా చేస్తాడు అందరినీ. ఇక తర్వాత సుమతి అంతాక్షరి ఆడుకుంటే నిద్ర రాదు అని సలహా ఇస్తుంది. దాంతో అంతా అదే పనిలో ఉంటారు. ఇక అంత్యాక్షరి సమయంలో ప్రభావతిని డ్యాన్స్ చేయమని కోరడంతో అదరగొట్టేస్తుంది. అది చూసి సంబరపడతారు అంతా. అయితే అంత ఆనందాన్ని చూసేసరికి కామాక్షికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లేచి వెళ్ళిపోతూ ఉంటే ప్రభావతి వెంటపడి ఆపుతుంది. నాకు సాయంగా ఉంటావని పిలిస్తే పూలమాలలు కట్టడానికి కూర్చున్నావని తిడుతుంటే కామాక్షి కన్నీళ్లు తుడుచుకుంటూ నీ కుటుంబం అంతా కలిసి ఒక చోట కూర్చొని అంతా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నారు. నన్ను కూడా పిలిచి చాలా మంచి పని చేశావు. మా ఇంట్లో నేను రంగా తప్ప ఇంకెవరూ లేరు. ఇంతకాలం మా మరిది పిల్లల్నే మా పిల్లలు అనుకుంటూ వచ్చాం. ఎంతైనా సొంత పిల్లలు సొంత పిల్లలే కదా వదిన. ఆ అదృష్టం మాకు లేదు అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది చెబుతుంది. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ మీనా చేసే పని నాకు ఒక్కటి కూడా నచ్చదు. అయినా నేను పిలిచాను చూడు, అందుకు నన్ను నేను అనుకోవాలి అనేసి కోపంగా ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. కామాక్షి వదిన అని పిలిచినా ఆగదు. ఇంకా రవి అంతా నిద్రపోకుండా ఉండాలంటే ఐస్ క్రీమ్ తెద్దామని ఐడియా ఇవ్వడంతో బాలు రవి మనోజ్ను కూడా లాక్కొని ఐస్ క్రీమ్స్ తేవడానికి వెళ్తారు. తెచ్చి ఇస్తారు. మరోవైపు మౌనిక ఏడుస్తూ ఒక చోట కూర్చుంటే సంజు తల్లి సువర్ణ వచ్చి పలకరిస్తుంది. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా అని. ఆ గదిలో ఆయన తాగి పడుకున్నారత్తయ్య, వెళ్ళాలంటే భయంగా ఉంది అంటుంది మౌనిక. ఇలాంటి వాడిని ఎలా మార్చాలో తెలియక పెళ్ళైతేనైనా మారుతాడనుకున్నానమ్మా, కానీ పగతో పెళ్లి చేసుకుంటాడని, మరో జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేదమ్మా అంటుంది సువర్ణ బాధగా. నా దురదృష్టానికి మీరేం చేస్తారత్తయ్య? మా బాలు అన్నయ్య చెప్పినా నేను వినలేదు అంటుంది మౌనిక బాధగా. అమ్మ మౌనిక, ప్రతి తల్లికి తన కొడుకు మంచివాడిలానే కనిపిస్తాడు, కానీ పుట్టుకతో ఏ మనిషి చెడ్డవాడు కాదు. వాడు చిన్నప్పుడు ఈ చేతులతో పెంచాను. గుడి బడికి నేనే తీసుకెళ్లేదాన్ని. తోటి స్నేహితుల్లో లేనివాడికి పుస్తకాలు బట్టలు కొనిచ్చేవాడు అని సంజులో మంచితనం గురించి అతడి గతం గురించి చెప్పడం మొదలు పెడుతుంది సువర్ణ. అవునా, మరి ఎందుకు ఇలా మారిపోయారు అంటుంది మౌనిక అనుమానంగా. కొంత వయసు వచ్చాక నా చేయి దాటిపోయాడు. వాళ్ళ నాన్నను చూసి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అన్నిటిలోనూ వాళ్ళ నాన్నను అనుకరించడం మొదలుపెట్టి ఆయన మొండితనం, మూర్ఖత్వం అన్నీ నేర్చుకున్నాడు. నా భర్త క్రూరుడు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసి నేర్చుకున్నాడు. కొడుకులోని మార్పును చూసి ఆయన భయపడలేదు. పైగా వాడి మార్పును చూసి వాళ్ళ నాన్న ఏమాత్రం భయపడలేదు, సంతోషించారు. అందువల్లే వీడు ఇలా తయారయ్యాడు. నీకు నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే నేను సలహా చెబుతాను అంటుంది సువర్ణ. ఏంటత్తయ్య అంటుంది మౌనిక ఆశగా. ఓర్పు సహనంతో నీ భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించి చూడు. 4 రోజులు ఆలస్యమైనా వాడు ఖచ్చితంగా మారుతాడు అని సలహా ఇచ్చి వెళ్తుంది సువర్ణ. దాంతో మౌనిక ఓర్పుగా ఉండి నా భర్తను మార్చుకుంటాను అని మనసులో ఫిక్స్ అవుతుంది.